నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరంగల్ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ పల్లె శ్రీనివాస్ గౌడ్ ను ఆలేరు గెస్ట్ హౌస్ లో ఆలేరు మండల గౌడ్ సంఘం నాయకులు నేడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా గౌడ సంఘం నాయకులు సత్యరాజయ్య, కొరుకుప్పల కిష్టయ్య, మొరిగాడి శేఖర్, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, దూడల రమేష్ తదితరులు ఉన్నారు. ఆలేరు మండల గౌడ సంఘం తరపున నాకు సన్మానం చేయడం జరిగింది. వారికి అందరికి పేరు పేరున ప్రతి గౌడ సంఘ నాయకులందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంతో పాటు వరంగల్ ఇన్ఛార్జి ఇచ్చిన సందర్భంలో మా కులస్తులందరూ నాకు సన్మానం చేయడం జరిగింది. వారికి అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇలా నేను గౌడ బిడ్డగా మాకున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఎక్స్గ్రేషియా కానీ, తర్వాత ఇతర ఏ సమస్యలు ఉన్నా సేఫ్టీ మోకులు కానీ, ఇంకా ఇతర ఏ గౌడ కుల సమస్యలున్నా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నా వంతు పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టకరమైన బీసీ రిజర్వేషన్ విధానం ఉందో దాని మీద కూడా మా వాట ప్రకారం ఇతర బీసీ కులాలతో పాటు మా వాట ప్రకారం కూడా నేను ప్రయత్నం చేయడానికి అధిష్టానం దగ్గర నేను ప్రయత్నం చేస్తా. అన్ని బీసీ కులాలతో పాటు గౌడ కులాన్ని కూడా చెందే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ముఖేష్ కుమార్ను పాఠశాలలో తరగతులకు బోధనకు సంబంధించి ఎటువంటి సంబంధం లేని సుబ్బారావు అనే వ్యక్తి తరగతి గదిలోకి వెళ్లి ముఖేష్ కుమార్ను పెద్ద పెద్ద కర్రలతో విచక్షణారహితంగా విద్యార్థిపై 3rd డిగ్రీ ప్రయోగించాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి పాఠశాలలో బోధన చేయనటువంటి టీచర్ కానటువంటి వ్యక్తి విద్యార్థిని ఎలా కొడతాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారుని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, గత 3 రోజులుగా ఆహారం తీసుకోలేకపోతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సుబ్బారావు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ముఖేష్ కుమార్ మాట్లాడుతూ, తాను ఏ తప్పు చేయలేదని, తరగతి గదిలో ఇతర విద్యార్థులు అల్లరి చేస్తుంటే సుబ్బారావు అనే వ్యక్తి పెద్ద పెద్ద కర్రలతో తనను విపరీతంగా చేతులపై, వీపు మీద 7-8 కర్రలతో చేయి విరిగేలాగా కొట్టాడని, చెయ్యి విపరీతంగా నొప్పి కారణంగా ఆహారం తీసుకోవడం ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. मुकेश कुमार मैं 7th क्लास में पढ़ता है। कोऑर्डिने स्कूल मेरे स्कूल का नाम मेरे कुछ भी गलती नहीं हुई तो भी सुब्बाराव सर आके मेरे को मारे, बार बार हल्ला करे तो मेरे को आके मारे, मैं हाथ पकड़े तो भी मारे जोर से। कितने मारे? 8 से 7-8 मारे। बहुत जगह మా పేరు గణపతి కుమార్ ప్రజాపతి. చిన్న బజార్లో మా షాపు. మా బాబు ముఖేష్ కుమార్ 7th క్లాస్ చదువుకుంటాను. ఓకేనండి. ఆయన వచ్చి స్కూల్లో మొన్న ఆయనకి సార్ కొట్టారు. ఆయనకి సంబంధం లేదు, ఆయన క్లాస్ టీచర్ కాదు, ఏది కాదు. ఆయన పొద్దున 1 గంట సేపు వస్తాడు, సాయంత్రం 1 గంట సేపు వస్తాడు. ఆయన బిల్డింగ్లో ఆయనకి వాటా, ఆయన స్కూల్ టీచర్ కాదు. ఎందుకు వచ్చి కొట్టారు? ఆయన ఏజ్ 76 సంవత్సరాలు. ఎందుకు కొట్టారు? ఒక్కటి కొట్టి ఉంటే కూడా ఒప్పుకుంటా. 8 కర్రలు కొట్టాడు సై పైన, సై వాసిని నొప్పి లేస్తాను ఘోరమైన. 3 రోజులు అయితే అన్నం తినకుండా. కారణం ఏంటి? మాకు కావాల్సిన నయం. ఎందుకు కొట్టారు? సరే ఆయన స్కూల్ టీచర్ కానీ ఏదైనా ఉంటే కొడితే కూడా నేను ఒప్పుకుంటా. 3 రోజులు అయితే నిద్రపోకుండా 3 రోజుల నుంచి నేను హాస్పిటల్ చుట్టూ ఎన్నికలు తిరుగుతాను. షాప్ బంద్ చేసేసి 3 రోజుల నుంచి షాప్ బంద్ ఉంది. 3 రోజుల నుంచి నేను ఉంటే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకు కలవట్లేదు చెప్పండి? పొద్దున వచ్చా ఇంటికి వెళ్ళిపోయాడు, నిన్న వచ్చా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకు దాచుకుంటాను? ఆయన వచ్చి మాట్లాడాలి ఇక్కడ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మెయిన్ రోడ్లో ఇసుక ట్రాక్టర్ ఓ షాపులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కొలనుపాక గ్రామానికి చెందిన ఓళ్లపు రాజమణి కాలు విరిగింది. గాయపడిన మహిళను ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్ షాపు వద్ద ఉన్న స్కూటీ డ్యామేజ్ అయ్యింది. ఆలేరు పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం తిమ్మాపూర్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. ఆత్మకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో వేముల అరుణ, ఉపేందర్, ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసి వారికి పట్టుబట్టలు పెట్టి ఇచ్చిన మాట ప్రకారం యాటపోతును అందజేశారు. గృహప్రవేశం చేసి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆ తర్వాత ఇల్లును సందర్శించి వంటగదిలో పాలు పొంగించారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపి గత కొన్నేళ్లుగా ఇల్లు కట్టుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రావడంతో చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీర్ల ఐలయ్యకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈరోజు అరుణ, ఉపేందర్ గారి గృహప్రవేశం నిజంగా అంగరంగ వైభవంగా ఆ అరుణ గారు చెప్తుంటే 10 ఏళ్ల నుంచి మేము ఇల్లు లేక ఇబ్బంది పడ్డాం. గతంలో కూడా కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఆ ఇంట్లోనే ఈ 15 ఏళ్ల నుంచి గడిపినాం. ఇప్పుడు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మొదటగా కంప్లీట్ చేసినాం. మాకు చాలా సంతోషం అని చెప్పి ఈ రోజు గృహప్రవేశానికి ప్రభుత్వ అధికారులను నన్ను ఇక్కడికి పిలిచి వాళ్ళ సొంత గృహప్రవేశం చేసి పాలు కూడా పొంగించి కలనేరిందని చెప్తుంటే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఇదే స్ఫూర్తితోటి ఆలేరు నియోజకవర్గంలో 3500 ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకొని అందరం గృహప్రవేశం చేయాలి. గత 10 ఏళ్లుగా సొంతిల్లు లేక ఇబ్బంది పడ్డ వాళ్ళంతా సొంతింటి కళ నెరవేరే ఈ సందర్భంగా చాలా ఆనందం. అందుకే ప్రభుత్వం అన్ని విధాల పేదోళ్ళకు అండ ఉండాలి. ఇంకా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఇచ్చిన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలేరు నియోజకవర్గం 5వ దశలో ఉంది. అంటే ముందంజలో 5వ దశలో ఉంది. దానికి సహకరిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ కానీ, జేసీ, ఆర్డీఓలు, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్, ఎండిఓ గారు చొరవ తీసుకొని త్వరితగతిన ఇల్లు పూర్తి చేస్తున్నారు. ఇలా తమ్మినికి 4 లక్షలు పూర్తి అయి పడ్డాయి. ఇంకో 5 లక్షలు పడి ఉంది. ఈ గృహప్రాంగానే 5 లక్షలు పడుతున్నాయి. ఈ రకంగా ప్రభుత్వం ప్రతి సోమవారం దశల వారీగా వాళ్లకు అమౌంట్ వేసుకుంటూ సొంతింటి కళ నెరవేరుస్తున్నందుకు ప్రభుత్వానికి ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా లబ్ధిదారులంతా కూడా త్వరితగతిన ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలి. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా మీకు అండ ఉంటామని తెలియజేస్తూ ఏదైతే మా ఫౌండేషన్స్ కూడా మాట ఇచ్చి ఈ అరుణ, ఉపేందర్ గారికి బట్టలతో పాటు యాటం కూడా ఇవ్వడం జరిగింది. అందరు కూడా ఈ రకంగా చొరవతోటి ముందుకు పోవాలి. 10 ఏళ్ల కళను ఇలా సాధక చేసినటువంటి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి ఉపేందర్, అదేవిధంగా తల్లి అరుణ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి చాలా సంతోషం. ఇదే రీతిలో అన్ని గ్రామాలలో కూడా త్వరితగతిన పూర్తి చేద్దామని తెలియజేస్తూ చాలా సంతోషం. సొంతింటి కళ నెరవేరి తమ్ముడు, చెల్లె కూడా ఇలా మీకు కూడా సన్మానం చేస్తామంటున్నారు. మాకు గారు మీరు త్వరగా చేసినందుకు మీకే సన్మానం చేసి మీకు బట్టలు పెట్టడం జరిగింది. ఈ నెల ఆగస్టు 5, 6, 7వ తేదీలలో ఢిల్లీలో జరగబోయే బీసీలకు 42% రిజర్వేషన్ సాధన ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున బీసీ బిడ్డలు తరలి రావాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలనే డిమాండ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నామన్నారు. ఆగస్టు 5వ తేదీన ఈ సమస్యపై పార్లమెంట్లో విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంట్ వాయిదా తీర్మానం చేయిస్తామన్నారు. ఆగస్టు 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆగస్టు 7వ తేదీన బీసీ బిల్లు ఆమోదం కోసం అందరం కలిసి రాష్ట్రపతి గారిని కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. తెలంగాణ బీసీ బిడ్డలారా మేల్కొనండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలని చెప్పి 5, 6, 7 తారీఖులో
ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి బీసీ బిడ్డలు తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే రోడ్ మోడల్ అని ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా బీసీలకు విద్య ఉపాధి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభల్లో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపి స్థానిక సంస్థలను 42% బీసీలకి అనే కంకణం కట్టుకున్నటువంటి ఈ కంకణాన్ని ఇవాళ ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ బీఆర్ఎస్లు దొంగ నాటకాలు ఆడుతున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేపు 5, 6, 7 తారీఖున పెద్ద ఎత్తున ఢిల్లీలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 5 తారీఖున పార్లమెంటులో వాయిదా తీర్మానం ద్వారా 42% ఆమోదింపజేయడం కోసం ఢిల్లీలో ఎంపీలను కూడగట్టి వాయిదా తీర్మానం చేస్తాం. అదేవిధంగా 6 తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు మంత్రులు బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్లు కార్యకర్తలంతా తరలి వచ్చి పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నాం. 7 తారీఖున ఏదైతే మనం బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి పంపినమో దాన్ని ఆమోదింపజేయడం కోసం రాష్ట్రపతి గారికి ముఖ్య నేతలంతా వినతి పత్రం ఇచ్చి రాష్ట్రపతి గారి ఆమోదం తెలపడం కోసం ఇలా రాష్ట్రపతి గారిని కలవడం జరుగుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర బీసీ బిడ్డలంతా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో లక్షలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మన బీసీల పక్షపాతిగా రేవంత్ అన్న నేతృత్వంలో బీసీలకు 42% స్థానికంగా రిజర్వేషన్ సాధించి తీర్థమనే నమ్మకం మనకుంది. మనకు కొండంత అండ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మనకు పెద్దన్నగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీరిద్దరి సమక్షంలో తప్పకుండా బీసీ బిడ్డలు 42% రిజర్వేషన్ సాధించి తీరేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేయాలి. ఈ తోడుదొంగైనటువంటి బీజేపీ టీఆర్ఎస్ ను బొందబెట్టి ఢిల్లీలో వాళ్ళ గోరి కట్టే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి తెలంగాణ బీసీ బిడ్డలు ఢిల్లీ తరలివాలని కోరుతున్నాం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 20 మందికి మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈరోజు పికెట్లోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల పక్షపాతి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల వైద్యానికి పెద్ద పీట వేస్తుందని, పేద ప్రజలు వైద్య ఖర్చులకు ఇబ్బందులకు గురి కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా పేదలకు అండగా నిలుస్తుందని, ఈ పథకం పేదలకు వరం లాంటిదని చెప్పారు. కర్లపల్లి పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి సిఐ సుధాకర్ గారిని బీఆర్టీయూ ఆటో యూనియన్ తరపున ఆటో డ్రైవర్లు అందరూ కలిసి పూలమాలలు శాలువాలతో సన్మానించారు. ప్రయాణికుల భద్రత పట్ల ఆటో డ్రైవర్లు అందరూ రూల్స్ పాటిస్తూ శాంతియుతంగా నడుచుకోవాలని సిఐ గారు డ్రైవర్లకు సూచించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కాప్రా డివిజన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు గారు, గోపాల్, రమేష్, నరేష్, శ్రీనివాసన్, నర్సింగ్, ప్రవీణ్, హనుమంతు, మహేష్, సురేష్, రవికుమార్, బాలకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆటో యూనియన్ నా పేరు కె రామాంజనేయులు, కాప్రా సర్కిల్ ప్రెసిడెంట్. మన చెర్లపల్లి పిఎస్ ఇంతకుముందు సిఐ గారు రవికుమార్ సార్ ఉండే, మాకు చిన్న పెద్ద ఏమైనా చిన్న తప్పులు ఏమైనా ఉన్నా కూడా సారు మాకు పిలిచి ఏదన్నా చెప్పేది. ఇప్పుడు సార్ కూడా కొత్త సారు సిఎస్ఆర్ రావడం జరిగింది. మర్యాదపూర్వకంగా వచ్చి సార్ని ఆటో యూనియన్ నుంచి వచ్చి కలవడం జరిగింది. సార్ను కూడా చెప్పడం జరిగింది. సార్ ఉంటే కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఈ ఆటోలో ఏమైనా చిన్న పెద్ద ఏమైనా పొరపాట్లు జరిగినా ఏమున్నా సరే మా దృష్టికి తీసుకురండి, అవి ఏమున్నా సరే మేము మాట్లాడి సరి చేస్తాం చెప్తామని చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా సార్ వాళ్ళు ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లో ఏది బ్యాగులు మర్చిపోయినా, లాస్ట్ టైం మొన్న కూడా బంగారం కూడా పోయినా కూడా మేమే దగ్గర నుంచి చూపించి పట్టియడం కూడా జరిగింది ఆటో యూనియన్ నుంచి. దయచేసి ఇప్పుడు కూడా మేము ఏమనుకుంటున్నాం, మన ఆటో డ్రైవర్లకు అందరూ కూడా సార్ చెప్పడం ఒకటే మాట చెప్పిండు, ఏమని ఆటోలలో ఎంతోమంది తాగి ఎక్కుతుంటారు, జర ఏమైనా జరుగుతుంటే అట్లాంటి దానిలో మీరు కూడా జాగ్రత్త పడాలి. మీరు కూడా ఎవరి దగ్గర గొడవ పెట్టుకోవద్దు. ఏమైనా లైసెన్స్ లేని ఉంటే లైసెన్లు బండి పేపర్లు కూడా చేయించుకోమని చెప్పడం జరిగింది. సార్ కూడా మేము చేయించుకుంటాం సార్, జర మీరు కూడా
మాకు సపోర్ట్ చేయాలని సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చర్లపల్లి డివిజన్లోని పెద్ద చర్లపల్లి, చిన్న చర్లపల్లి, లక్ష్మీనగర్లో అభివృద్ధి పనులకు 10,30,00,000 నిధులతో పెద్ద చర్లపల్లి మసీద్ నుండి శివాలయం వరకు, చిన్న చర్లపల్లి ఎంపీపీఎస్ నుండి పోచమ్మ ఎల్లమ్మ దేవాలయం వరకు మరియు లక్ష్మీనగర్ సొసైటీ పార్క్ వరకు జరిగే సీసీ రోడ్డు పనులను మరియు చిన్న చర్లపల్లి శ్మశాన వాటికలో 6 ఎకరాల స్థలంలో ముస్లిం మైనారిటీ సోదరులకు కేటాయించిన 1.1 ఎకరా స్థలంలో ప్రారంభమైన అభివృద్ధి పనులను స్థానికులతో కలిసి పరిశీలించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యురాలు చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులు కార్పొరేటర్ గారిని ఘనంగా సత్కరించి వారు మాట్లాడుతూ గతంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ డాక్టర్ బొంతు రామ్మోహన్ గారు పెద్ద చర్లపల్లిలో ఉన్న పీర్ల కొట్టాన్ని అభివృద్ధికి నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ పీర్ల కొట్టాన్ని అభివృద్ధి చేయుటకు మరికొన్ని నిధులు కేటాయించాల్సిందిగా కార్పొరేటర్ గారిని కోరడం జరిగింది. కార్పొరేటర్ గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే నిధులు మంజూరయ్యేటట్టు చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు, ముస్లిం మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొనడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా అల్వాల్ చినరాయుడు చెరువు కట్ట మీద మొక్కలు నాటిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. అనంతరం ఆమె మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని సూచించారు. ఈ వన మహోత్సవ కార్యక్రమానికి మన సిఆర్సి లేక్ గ్రూప్ అంతా కూడా రావడం మరియు సీనియర్ సిటిజన్స్ వారందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొనడం, వారి సహకారాలన్నీ అందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా అంటే ఇంతకుముందు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరితహారం అని ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేసేవారము. కానీ లాస్ట్ ఇయర్ నుంచి వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు కానీ పెద్ద ఎత్తున చేయడం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ చెట్లు నాటడం అనేది ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేసి అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం మరియు పొల్యూషన్ రాకుండా కాపాడగలుగుతాం. కాబట్టి చెట్లు ఇంకా పెద్ద ఎత్తున నాటి వారిని చెట్లు నాటడమే కాకుండా వాటిని కాపాడాలని అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పి మనందరం కూడా అందులో భాగస్వామ్యం పంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మనకే అంటే ఇక్కడ ఉండేది మనమే కాబట్టి మన ఆరోగ్యాలు మనం కాపాడుకుంటాం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.